హలో, మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు చెప్పేది సేమియా పులిహోర. దీనికి కావాల్సిన డిస్క్రిప్షన్ ఉన్నాయి. మీరు ఒక 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 గ్లాసుడు సేమియాకి ఒక స్పూను ఉప్పు, ఒక నిమ్మకాయ సైజు, ఒక మీడియం సైజు నిమ్మకాయ, పసుపు కావాలి. ఎండుమిర్చి ఒక మిరపకాయ, 2 మిరపకాయలు చాలు. పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా 2 రెమ్మలు. మీరు నీళ్ళు ఎసరు పెట్టుకొని ఆ నీళ్ళ ఎసట్లో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె, 1 స్పూను ఉప్పు వేసి బాగా ఇది అవ్వాలి. ఎందుకంటే బాగా బబుల్స్ వచ్చేంత వరకు వాటిని మరగనివ్వాలి. దాంట్లోనే 2 గ్లాసులు నీళ్ళు ఎసరు పెట్టుకుని అందులో మరగనివ్వాలి. మరిగిన తర్వాత దాంట్లోనే 1 గ్లాసులు సేమియా వేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని అది ఉడికిన తర్వాత వెంటనే మీరు ఈలోపు రెడీగా ఒక 2 గ్లాసుల నీళ్ళు, చల్లటి నీళ్ళు రెడీగా ఉంచుకోవాలి. అది ఉడికిన వెంటనే స్ట్రైన్లో వేసి చల్లటి నీళ్ళు పోసి వడగొట్టాలి. ఎందుకంటే చల్లటి నీళ్ళు పోయిపోతే ఆ సేమియా ముద్ద అయిపోతుంది, పొడి పొడిగా రాదు. అందుకే మీరు అది రెడీ చేసుకోవాలి. ఈలోపు మళ్ళీ బాండీని నీట్గా కడుక్కుని అదే బాండీని మీరు పొయ్యి మీద పెట్టుకుని దానికి 2-3 గరిటెలు నూనె వేసుకోవాలి. కాకపోతే దీనికి పోపు దినుసులు సామాను ఎక్కువ వేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి. నేను మటుకు 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు వేసి వేయించుకున్నానమ్మా. ఇవి కొద్దిగా ఎర్రగా బాగా వేయించాలి. ఎందుకంటే వేయించడం వలన టేస్ట్ అది బాగుంటుంది. 1 ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించాలి. పోపు బాగా వేగనివ్వాలి. ఎందుకంటే పచ్చిగా ఉంటే బాగుండదు, దానికి సరిపడా టేస్ట్ రాదు. బాగా వేగిన తర్వాత ఈ పైన నేను ఆల్రెడీ వేసిన గుళ్ళు వేయించుకునివే నేను దీనికి వాడాను. అందుకని మీరు ఇది వేగిన తర్వాత ఈ ఐటమ్స్ అన్నీ వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి వేయించాలి. ఎందుకంటే పచ్చివాసన లేకుండా కొద్దిగా వేయించుకోవాలి. అప్పుడు ఆ పైన మీరు ఈ వేగేం చూసుకుని రెడీగా మీరు పెట్టుకున్న ఈలోపు ఈ టైంలో మీరు ఏం చేయాలంటే ఆ నిమ్మకాయ ఒక బౌల్లోకి ఒక చిటికెడు ఉప్పు వేసి ఆ నిమ్మకాయ రసం పిండుకుని రెడీ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పోపు వేగిన వెంటనే మనం ఈ ఉడికిన సేమియాని ఈ స్టైన్లో వడగొట్టాం కదా, ఆ సేమియాని దాంట్లో వేయాలన్నమాట. వేసి తర్వాత మీరు దాంట్లో ఇంగు వేయాలి. ఈ పోపు వేగిన వెంటనే ఇంగు వేయాలి. ఈ స్టైన్లో వేసిన సేమియాని కూడా ఒకసారి ఇంగు వేయించేసి ఆ స్మెల్ బాగుంటుంది. ఆ తర్వాత ఈ సేమియాని వేయాలి. వేసి ఆ పైన పసుపు కూడా వేయాలి. ఎందుకంటే కలర్ కూడా బాగుంటుంది. ఎందుకంటే మీకు ఇది ఎంత నిదానంగా వీడియో తీసానమ్మా, అది మీకు అర్థం అవడానికి మీరు స్లోగా అన్నీ చూసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు జాగ్రత్తగా మీరు అది సేమియా మనం స్ట్రైన్లో వేసుకోవాలి. ఎందుకంటే అది కొద్దిగా ముద్దలా ఉంటుంది. దాన్ని ఈ పోపు వేయించిన దాంట్లో వేసుకుని అడుక్కి పైకి బాగా కలపాలమ్మా. ఎందుకంటే 2 మినిట్స్ టైం పడుతుంది. ఎందుకంటే అది విడివిడిగా పొడిగా రావడానికి కొద్దిగా 2 మినిట్స్ టైం పడుతుంది. స్లోగా జాగ్రత్త వేసుకుని కొద్దిగా ముద్దలా ఉంటుంది. అడుక్కి పైకి బాగా కలుపుని మీరు ఇంతకుముందు రెడీ చేసుకున్న నిమ్మరసాన్ని పైన వేసుకోవాలి.
ఇది వేసుకున్నప్పుడు మీరు పొయ్యి ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే నిమ్మరసం వేడి దాని మీద వేస్తే చేదు వస్తుంది. అందుకని మీరు ఆ నిమ్మరసాన్ని వేసేటప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుని నిమ్మరసం వేసుకుని అడిగి పైకి ఒక 5 నిమిషాల పాటు కలుపుకోండి. అప్పుడు పొడి పొడిలాడుతూ వస్తుంది. దానివల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది మీరు ఇది రెడీ అయిపోయిన తర్వాత ఎంతోసేపు పట్టదు. దీన్ని మీరు సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుని టేస్ట్ నచ్చింది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ అమ్మా. ఇక్కడ కాపేస్తుంది.